హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మనిషి తన శరీరంలో ఎముకలు విరుగుతున్నా, కండరాలు తెగుతున్నా, కళ్ళ ముందు చీకటి కమ్ముకుంటున్నా, వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నాడంటే దాన్ని ఏమంటారు? కొంతమంది పిచ్చి అంటారు, కొంతమంది మొండిదనం అంటారు. కానీ బాస్కెట్బాల్ చరిత్రలో ది బ్లాక్ మాంబా అని పిలువబడే కోబీ బ్రైంట్ దృష్టిలో ఇది పిచ్చి కాదు, ఇది ఒక మైండ్ సెట్. అదే మాంబా మెంటాలిటీ. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అన్న అమెరికాలో ఆడే ఆ బాస్కెట్బాల్ ప్లేయర్ గురించి ఈ తెలుగు వీడియో ఎందుకు, మా గతంతో సంబంధం ఏంటి అని. గుర్తుంచుకోండి, ఆట ఏదైనా కావచ్చు, భాష ఏదైనా కావచ్చు, కానీ గెలవాలి అనే ఆకలి ఉంది చూసారా, అదొక్కటే. మీరు ఒక స్టూడెంట్ అవ్వచ్చు, జాబ్ కోసం ట్రై చేసే ఒక యువకుడు అవ్వచ్చు, లేదా బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాలి అనుకునే ఒక డ్రీమర్ కావచ్చు. మీరు ఏదైనా సరే అందులో నెంబర్ 1గా నిలబడాలంటే మీకు టాలెంట్ కంటే ముందు ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ కావాలి. మనందరం సక్సెస్ కావాలని కోరుకుంటాం, కానీ ఆ సక్సెస్ కోసం మీరు ఎంత దూరం వెళ్ళగలరు? అందరూ నిద్రపోతున్నప్పుడు మీరు నిద్ర లేవగలరా? మీ బాడీ ఇక నా వల్ల కాదు అని అంటుంటే మీ బ్రెయిన్తో దాన్ని కంట్రోల్ చేసి ముందుకు నడిపించగలరా? కోబీ బ్రైంట్ జీవితం ఒక పాఠం. తను ఒక గేమ్లో ఫెయిల్ అయినప్పుడు లోకం నవ్వింది, కానీ అదే లోకం తను రిటైర్ అయ్యేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తన వేళ్ళు విరిగినా కూడా మ్యాచ్ని ఎలా గెలిపించాడు? అసలు అతని దగ్గర ఉన్న ఆ హార్డ్ డిసిప్లిన్కి కారణం ఏంటి? ఈ వీడియో చూసాక మీరు మీ పనిని చూసే విధానమే మారిపోతుంది. మీలోని బద్ధకాన్ని చంపి ఒక అన్స్టాపబుల్ వారియర్లా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని చూస్తారు. ఈ 8 పాయింట్స్ని చివరి దాకా మిస్ అవ్వకుండా వినండి. సో ఆర్ యు రెడీ టు విట్నెస్ ద మాంబా మెంటాలిటీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇందాటి నుంచి మాంబా మెంటాలిటీ అని చెప్తున్నాం. అసలు ఈ బ్లాక్ మాంబా అంటే ఏంటి, ఎందుకు ఆ పేరు? కోబీ బ్రైంట్ తనకి తాను ఇచ్చుకున్న బిరుదు ఇది. అండ్ దీని వెనుక ఒక డార్క్ అండ్ పవర్ఫుల్ రీజన్ కూడా ఉంది. 2003-2004లో ఆ సమయంలో కోబీ పర్సనల్ లైఫ్లో చాలా గందరగోళం నడుస్తుంది. కోర్టు కేసులు, ఫ్యామిలీ ఇష్యూస్, మీడియా విమర్శలు, ఇవన్నీ చూసి కోబీ మానసికంగా కృంగిపోయాడు. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. బయట ప్రపంచానికి కనిపించే కోబీ బ్రైంట్ వేరు, బాస్కెట్బాల్ కోర్టులో అడుగుపెట్టే ఆ కిల్లర్ వేరు. అతను ఆ టైంలోనే కిల్ బిల్ అనే సినిమా చూస్తున్నాడు. ఆ సినిమా చూస్తున్నప్పుడు అందులో బ్లాక్ మాంబా అనే పాము గురించి ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ప్రస్తావన ఉంటుంది. అది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అలాగే ప్రమాదకరమైన పాము అని దాని గురించి చెప్తారు. దాని ప్రత్యేకత ఏంటంటే ముందుగా ఎక్స్ట్రీమ్ యాక్యురసీ, అది గురి చూసి కొడితే తప్పదు. రెండోది అన్బిలీవబుల్ స్పీడ్, కన్ను మూసి తెరిచే లోపల దాడి చేసేస్తుంది. మూడోది నో మెర్సీ, తన శత్రువు మీద దయ చూపడం దానికి తెలియదు. కోబే ఏమనుకున్నాడంటే, నేను కోర్టులో అడుగు పెట్టగానే ఈ బ్లాక్ మాంబా లాగా మారిపోవాలి. నా వ్యక్తిగత బాధలు, నా సమస్యలు ఏవి కోర్టులోకి రాకూడదు. అక్కడ నా పని కేవలం గెలవడం, ప్రత్యర్థిని వేటాడడం. అలా పుట్టిందే ఈ మాంబా మెంటాలిటీ. ద మాంబా మెంటాలిటీ పుస్తకంలో కోబీ బ్రైంట్ ఒక మంచి పాయింట్ చెప్తాడు. అదే 0/15 షూటింగ్. 1997 సంవత్సరం. కోబీ బ్రైంట్ అప్పుడు కేవలం 18 ఏళ్ల కుర్రాడు. లాస్ ఏంజల్స్ లేకర్స్ మరియు యూటా జాజ్, ఈ 2 టీముల మధ్య చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుంది. అది ప్లే ఆఫ్ మ్యాచ్. మ్యాచ్ చివరి సెకండ్స్లో ఉంది, అలాగే స్కోర్ కూడా డ్రాలో ఉంది. కోబే చేతికి బాల్ వచ్చింది. ఆ ఒక్క షాట్ బాస్కెట్లో పడితే కోబే రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోతాడు. కోబే గాల్లోకి లేచాడు, షూట్ చేశాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ బాల్ కనీసం రింగ్ని కూడా తాకకుండా వెళ్ళిపోయింది, గాల్లోనే అలా వెళ్ళిపోయింది. దీన్నే బాస్కెట్బాల్ భాషలో ఎయిర్ బాల్ అని అంటారు, రింగ్ని కూడా టచ్ అవ్వకుండా వెళ్ళిన బాల్ని. ఇది ఒక ప్లేయర్కి జరగకూడదని కోరుకునే అతిపెద్ద అవమానం. అండ్ ఇది ఇక్కడతో ఆగలేదు. ఆ మ్యాచ్లో ఏకంగా కోబే 4 సార్లు ఎయిర్ బాల్ వేశాడు. లేకర్స్ ఓడిపోయింది. స్టేడియంలో ఉన్న వేల మంది ఫ్యాన్స్ కోబేని బూతులు తిట్టారు, ఎగతాళి చేశారు. టీవీలో అనలిస్టులు కూడా వీడు పనికిరాడు, వీడికి అసలు ప్రెషర్ తీసుకోవడం తెలియదు అని రాసేశారు, న్యూస్ ఛానల్లో చెప్పేశారు. కానీ ఆ రాత్రి కోబే ఏం చేశాడో తెలుసా? అందరూ నిద్రపోతుంటే అతను నేరుగా తన పాత హై స్కూల్ జిమ్కి వెళ్ళాడు. ఆ రాత్రంతా సూర్యుడు ఉదయించే వరకు ఒక్కడే ప్రాక్టీస్ చేశాడు. ఒక్కొక్క షాటు వేస్తున్నాడు, బాస్కెట్ని షూట్ చేస్తున్నాడు. అతని కళ్ళ ముందు ఆ అవమానమే కనిపిస్తుంది. తను ఓడిపోయింది టాలెంట్ లేక కాదు, ప్రాక్టీస్ లేక అని తెలుసుకున్నాడు. ఆ ఒక్క రాత్రి కోబేని ఒక సాధారణ ప్లేయర్ నుండి మాంబాగా మార్చేసింది. మనం లైఫ్లో ఏదైనా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినా లేదా బిజినెస్లో ఫెయిల్ అయినా లోకం ఏమనుకుంటుందో అని రూమ్లో మనం కూర్చుని అడగకూడదు. ఆ అవమానాన్ని మనం కసిగా మార్చుకుని మీ బుర్రని వాడి మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో మనం తెలుసుకోవాలి. కోబే ఆ రోజు ఆ 15 షాట్స్ మిస్ చెయ్యకపోయి ఉంటే
అతను తర్వాత ఈ వేల షాట్లు సక్సెస్ఫుల్గా వేసేవాడు కాదు. ఫెయిల్యూర్ని ప్రేమించడం నేర్చుకున్నాడు. అదే అతన్ని పర్ఫెక్ట్గా మార్చింది. నెక్స్ట్, ద 666 వర్కౌట్. చాలా మంది అడుగుతుంటారు, నేను ఎంత కష్టపడాలి అని. దానికి కోబే ఇచ్చే సమాధానం ఈ 666 వర్కౌట్. నువ్వు అనుకున్న లక్ష్యం ఎంత పెద్దదో నీ కష్టం కూడా అంత క్రూరంగా ఉండాలి. బద్ధకం అనే మాటే మన డిక్షనరీలో ఉండకూడదు. కోబే ఆఫ్ సీజన్లో, అంటే అందరూ హాలిడేస్ ఎంజాయ్ చేసే టైంలో ఒక సెక్షన్ తీసుకునేవాడు. దీన్నే 666 వర్కౌట్ అని అనేవారు. ఎందుకంటే 666లో మొదటి 6 అంటే రోజుకి 6 గంటలు ఆపకుండా ప్రాక్టీస్ చేయడం. అలాగే ఈ రోజుకి 6 గంటలు వారానికి 6 రోజులు ఆపకుండా చేయాలి. అలాగే ఇది వరుసగా 6 నెలల పాటు ఎక్కడా బ్రేక్ లేకుండా చేయాలి. అందుకే 666. ఈ 6 గంటల్లో అతను 2 గంటలు రన్నింగ్ చేసేవాడు, 2 గంటలు బాస్కెట్బాల్ స్కిల్స్ మీద ప్రాక్టీస్ చేసేవాడు, అలాగే 2 గంటలు వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడు. ఒక్కో సెషన్లో అతను కనీసం 1000 షాట్లు వేసే వరకు గ్రౌండ్ని వదిలి వెళ్ళేవాడు కాదు. 1,000 shots a day. 1,000. ఆ 6 నెలలు గడిచేసరికి మిగతా ప్లేయర్స్ అందరూ కూడా రెస్ట్ తీసుకుని బద్ధకంగా తిరిగి వస్తే కోబే మాత్రం ఒక పదునైన ఆయుధంలాగా సిద్ధంగా ఉండేవాడు. అతను ఆడే ప్రతి మ్యాచ్ వెనుక ఇలాంటి కొన్ని వేల గంటల కష్టం ఉంది. అలాగే మనం కూడా ఏదైనా ఎగ్జామ్లో టాప్ రావాలన్నా లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్లో సక్సెస్ అవ్వాలన్నా మనం కూడా ఒక 666 వర్కౌట్ షెడ్యూల్ పెట్టుకోవాలి. అందరూ పండగలు పార్టీలను తిరుగుతున్నప్పుడు మనం మాత్రం మన గదిలో కూర్చుని మన పని మీద మనం ఫోకస్ చేయాలి. రోజు నాన్ స్టాప్ 6 hours వర్క్ చేయాలి. అండ్ దీన్ని వీక్లో 6 days వదలకుండా చేయాలి. అండ్ ఇది మిస్ అవ్వకుండా 6 months చేయాలి. మీ బుర్రని ఒక మిషన్ లాగా మార్చుకోండి. క్రమశిక్షణ అంటే మీకు నచ్చినప్పుడు చేయడం కాదు, మనకి అసలు నచ్చకపోయినా, మన శరీరం సహకరించకపోయినా ఆ పనిని పూర్తి చేయడం. అదే క్రమశిక్షణ. ఆ 6 నెలల ఫోకస్ మీ జీవితంలో వచ్చే 60 ఏళ్ళని మార్చేస్తుంది. సో గుర్తుంచుకోండి, నరకం లాంటి కష్టాన్ని అనుభవిస్తేనే స్వర్గం లాంటి విజయం మనకి దక్కుతుంది. నెక్స్ట్, ద 4 AM క్లబ్. కోబీ బ్రైంట్ తెల్లవారుజామున 4 గంటలకే తన ప్రాక్టీస్ని మొదలు పెట్టేసేవాడు. ఒకసారి టీం మొత్తం కలిసి ప్రాక్టీస్ చేయాలని అనుకుంది. మిగతా ప్లేయర్స్ అందరూ ఉదయం 8 గంటలకి గ్రౌండ్కి వచ్చారు. వాళ్ళందరూ ఆవలిస్తూ వచ్చేసరికి కోబే అప్పటికే 2 గంటలు ప్రాక్టీస్ చేసేసి చెమటతో తడిచిపోయి ఉన్నాడు. వచ్చిన ప్లేయర్స్ ఆశ్చర్యపోయి అడిగారు, నువ్వు ఎందుకు ఇంత ముందుగా వస్తావు? నీ టాలెంట్కి ఎంత కష్టం అవసరమా అని అన్నారు. దానికి కోబే ఒక చిన్న లెక్క చెప్పాడు. మీరు రోజుకి ఒక సెషన్ ప్రాక్టీస్ చేస్తారు, నేను రోజుకి 3 లేదా 4 సెషన్లు ప్రాక్టీస్ చేస్తాను. మీరు ఉదయం 10ంటికి మొదలుపెట్టి మధ్యాహ్నం 12ంటికి ఆపేస్తారు. నేను ఉదయం 4ంటికి మొదలుపెట్టి రాత్రి 10ంటి వరకు చేస్తూనే ఉంటాను. అంటే ఒక సంవత్సరంలో మీరు చేసే పని కంటే నేను 3 రెట్లు మీకంటే ఎక్కువ పని చేస్తున్నాను. అలాంటప్పుడు 5 ఏళ్ల తర్వాత నేను మీకంటే ఎంత ముందుంటానో ఒకసారి ఆలోచించండి అని అన్నాడు. దీన్నే కోబే తన పుస్తకంలో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని చెప్పాడు. టాలెంట్ ఉండటం గొప్ప కాదు, ఆ టాలెంట్కి సపోర్ట్ చేసే కష్టం కూడా మన దగ్గర ఉండాలి. మనం ఒక కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా లేదా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటున్నా అందరూ చేసే టైమింగ్స్లోనే పని చేస్తే మనం కూడా వాళ్ళలాగే యావరేజ్గా మిగిలిపోతాం. మీరు ఎక్స్ట్రాడినరీ అవ్వాలి అంటే ఆ ఎక్స్ట్రా కష్టం మనం పడాలి. మీ బుర్రని వాడి మీ డేని ప్లాన్ చేసుకోండి. అందరూ నిద్రపోతున్నప్పుడు మీరు పని చేస్తే ఆ నిశ్శబ్దంలో మీ ఫోకస్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే 4 గంటలకి నిద్ర లేవడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక విజేత చేసే యుద్ధం. నెక్స్ట్, ప్లేయింగ్ త్రూ పెయిన్. ఏప్రిల్ 12, 2013 గోల్డెన్ స్టేట్ వారియర్స్తో మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ అయిపోవడానికి ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది. కోబే బాల్ని డ్రిబుల్ చేస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా కింద పడ్డాడు. ఎవరైనా వెనక నుండి తట్టినట్టు అతనికి అనిపించింది, కానీ వెనకాల ఎవరు లేరు. నిజానికి జరిగింది ఏంటంటే అతని మడమ దగ్గర ఎకిలెస్ టెండన్ అనే అత్యంత బలమైన నరం తెగిపోయింది. ఎముక విరిగితే వచ్చే నొప్పి కంటే ఇది 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా ఇలా జరిగితే వెంటనే స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ కోబే ఏం చేశాడో తెలుసా? చేతులతో తన కాల్ని సరి చేసుకుంటూ లేచి నిలబడ్డాడు. తనకి వచ్చిన 2 ఫ్రీ త్రో షాట్స్ని వేయడానికి సిద్ధమైపోయాడు. ఆ భయంకరమైన నొప్పితోనే ఫోకస్ చెడిపోకుండా 2 షాట్స్ని బాస్కెట్లో వేసి పాయింట్స్ని గెలిచాడు. ఆ తర్వాతే గ్రౌండ్ను వదిలి బయటకు వెళ్ళాడు. అంతేకాదు, కోబే తన కెరియర్లో వేళ్లు విరిగినా, భుజం జారిపోయినా ఎడమ చేత్తో షూట్ చేయడం నేర్చుకుని మరీ మ్యాచ్లు గెలిపించాడు. అంతేగాని సాకులు ఎప్పుడూ చెప్పలేదు. మనకి చిన్న తలనొప్పి వస్తే ఆ రోజు పని చేయడం ఆపేస్తాం, కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంటే ఆఫీస్కి సెలవు పెడతాం. కానీ కోబే దృష్టిలో నొప్పి అనేది కేవలం మీ మెదడు ఇచ్చే ఒక సిగ్నల్ మాత్రమే. ఆ సిగ్నల్ని ఆపివేసే పవర్ మీకు ఉందని అతను నమ్మేవాడు. మీ శరీరం అలిసిపోయినప్పుడు కాదు, మన లక్ష్యం నెరవేరినప్పుడే మనం ఆగాలి. ఇది మాంబా మెంటాలిటీలో కోర్ ఫిలాసఫీ. నెక్స్ట్, అబ్సెషన్ ఓవర్ పర్ఫెక్షన్.
కోబే తన షూస్ని డిజైన్ చేసే నైకీ కంపెనీ ఇంజనీర్లతో గంటల తరబడి గొడవ పడేవాడు. ఒకసారి తన కొత్త మోడల్ షూస్ వచ్చాక అతను ఒక వింత కోరిక కోరాడు. ఈ షూ అడుగు భాగంలో సోల్ ఉంది చూసారా, అందులో 1 మిల్లీమీటర్ మందాన్ని తగ్గించండి అని చెప్పాడు. ఇంజనీర్లు షాక్ అయ్యారు. చూడు కోబే, ఈ మిల్లీమీటర్ తగ్గితే నీకు అసలు తేడా తెలియదు అని అన్నారు. దానికి కోబే ఏమన్నాడో తెలుసా, ఆ 1 మిల్లీమీటర్ తగ్గితే నేను కోర్టులో టర్న్ తీసుకునేటప్పుడు సెకండ్లో 100వ వంతు అంటే 0.01 సెకండ్ నేను కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలను. ఆ 0.01 సెకండే నా ప్రత్యర్థి కంటే నన్ను ముందుంచుతుంది అని చెప్పాడు. అతను కేవలం ఆట మీద మాత్రమే కాదు, ఆ ఆటకి ఉపయోగపడే వస్తువుల మీద కూడా చాలా ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. ప్రాక్టీస్ సెషన్లో బాల్ రింగ్కి తగిలి లోపలికి వెళ్ళినా ఆ సౌండ్ సరిగ్గా రాకపోతే ఆ రింగ్ హైట్లో ఏదో తేడా ఉందని కనిపెట్టేవాడు. చివరికి కొలిచి చూస్తే నిజంగానే ఒక చిన్న తేడా అనేది ఉండేది. అంతటి షార్ప్ ఫోకస్ కోబే బ్రైంట్ సొంతం. చాలామంది అటు ఇటుగా ఉన్న పర్లేదులే అని అంటారు, కానీ మాంబా మెంటాలిటీలో అడ్జస్ట్ అవ్వడం అనే మాటే ఉండదు. కోబే దృష్టిలో 1 మిల్లీమీటర్ తేడా కూడా గెలుపోవటములను నిర్ణయిస్తుంది. నువ్వు చేసే పనిలో నువ్వు ది బెస్ట్గా ఉండాలి అంటే నువ్వు ప్రతి చిన్న డీటెయిల్ మీద దృష్టి పెట్టాలి. మీ బుర్రని ఒక మైక్రోస్కోప్లా వాడండి. మీ పనిలో ఎక్కడ లోపం ఉందో వెతకండి. పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఆ పనిని వదలకండి. ఒక యావరేజ్ మనిషికి ఒక మాంబాకి ఉన్న తేడా ఆ 1 మిల్లీమీటర్ ఫోకస్ మాత్రమే. నెక్స్ట్, నో ఫ్రెండ్స్ ఇన్ ద కోర్ట్. మన ఫ్రెండ్స్ కోసం లేదా తోటివారి కోసం కొన్నిసార్లు మన పనిలో మనం రాజీ పడతాం, అడ్జస్ట్ అయిపోతాం. కానీ మాంబా మెంటాలిటీలో గెలవడం కంటే ముఖ్యం ఏది ఉండదు. కోబే దృష్టిలో ఒక లీడర్ అంటే అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు కాదు, అందరినీ తన స్థాయికి తగ్గట్టుగా కష్టపడేలా చేసేవాడు. కోబే బ్రైంట్కి కోర్టులో ఫ్రెండ్స్ ఉండేవారు కాదు. Is it a lonely existence? Leadership is lonely. తన టీమ్మేట్స్ ఎవరైనా సరే ప్రాక్టీస్కి లేట్గా వచ్చినా లేదా ఆడుతున్నప్పుడు బద్ధకంగా ఉన్నా వారిని అందరి ముందు మొహం మీద తిట్టేవాడు. నేను ఇక్కడికి ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, ఛాంపియన్షిప్లు గెలవడానికి వచ్చాను. ఇది ఈ మాట ముక్కుసూటిగా చెప్పేవాడు. ఒకసారి ఒక టీమ్మేట్ ప్రాక్టీస్లో సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే కోబే అతనితో కొన్ని రోజుల పాటు మాట్లాడటం మానేశాడు. నువ్వు కష్టపడనప్పుడు నీతో మాట్లాడి నా టైంని నేను వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేశాడు. అతని ఈ కఠినత్వం చూసి చాలామంది అతన్ని విమర్శించేవారు, కానీ కోబే మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఎందుకంటే అతని లక్ష్యం ఒక్కటే, అందరూ కలిసి ఆఖరి వరకు పోరాడాలి. అతని ఈ అగ్రెసివ్ లీడర్షిప్ వల్లే అతని టీమ్మేట్స్ కూడా వాళ్ళ లిమిటేషన్స్ దాటి కష్టపడేవారు. అండ్ దానికి రిజల్ట్ వాళ్ళు వరుసగా మ్యాచ్లు గెలిచేవారు. If you're going to be a leader, you're not going to please everybody. And you got to hold people accountable. Even if you have that moment of being uncomfortable. మీరు ఒక గ్రూప్ ప్రాజెక్ట్ చేస్తున్నా లేకపోతే ఒక టీంని లీడ్ చేస్తున్నా ఎవరికో కోపం వస్తుంది లేదా ఎవరితోనో మన ఫ్రెండ్షిప్ పాడవుతుంది అని తప్పుడు పనులను చూస్తూ ఊరుకోకండి. మీరు నిజమైన లీడర్ అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు మాంబాలాగా మార్చాలి. మీ బుర్రని వాడి ప్రజలు మెప్పు కంటే కూడా రిజల్ట్ మీద మీరు దృష్టి పెట్టాలి. మీ లక్ష్యం కోసం మీరు ఎంత కఠినంగా ఉన్నారో అది మీ టీం సక్సెస్కి అంతే హెల్ప్ అవుతుంది. గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ మీ కష్టాన్ని గుర్తిస్తారు. స్నేహం ముఖ్యమే, కానీ బాధ్యత దానికంటే ముఖ్యం. లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్. కోబే బ్రైంట్కి బాస్కెట్బాల్ గాడ్ అని పిలువబడే మైకిల్ జార్డన్ అంటే విపరీతమైన గౌరవం. By passing him, because I learned so much from him. కానీ ఆ గౌరవం దూరం నుంచి చూడటానికి మాత్రమే కాదు, కోబే రాత్రిపూట 2 లేదా 3 గంటలకు కూడా జార్డన్కి ఫోన్ చేసేవాడంట. నువ్వు ఆ రోజు పర్టికులర్ మూవ్ ఎలా చేసావు, నేను ఇక్కడ ఫెయిల్ అవుతున్నాను, నేనేం చేయాలి అని ప్రశ్నలతో విసిగించేసేవాడు. మైకేల్ జార్డన్ మొదట్లో చిరాకుపడినా తర్వాత కోబేలోని ఆ తపన చూసి ఆశ్చర్యపోయాడు. వీడు నన్ను ఫోన్ చేసి అడగడానికి అసలు సిగ్గుపడ్డో అని జార్డన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కోబే కేవలం ఆటగాళ్ళ దగ్గరే కాదు, టెన్నిస్ ప్లేయర్ల దగ్గర, బిజినెస్ మెన్ దగ్గర, చివరికి ఒక మ్యూజిక్ కంపోజర్ దగ్గర కూడా కూర్చుని వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో అంత ఫోకస్డ్గా ఎలా పనిచేస్తున్నారో తెలుసుకునేవాడు, నేర్చుకునేవాడు. అలాగే మనం కూడా మన లైఫ్లో మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే నాకు అన్నీ తెలుసు అని మాత్రం అనుకోకండి. మీకంటే సక్సెస్ఫుల్గా ఉన్న వ్యక్తులను అడగడానికి మనం మొహమాట పడకూడదు. ఒక చిన్న పిల్లాడిలా ప్రశ్నలు అడగండి. మీ బుర్రని ఒక స్పాంజ్లా మార్చుకోండి. ఎక్కడ నాలెడ్జ్ దొరికినా దాన్ని పీల్చుకోండి. ఎవరో ఏదో అనుకుంటారని మీ డౌట్స్ని లోపలే దాచుకోకండి. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఎందుకంటే వాడికి తెలిసింది కొంచెం, తెలవాల్సింది అనంతం అని వాడికి ముందే తెలుసు. చివరి పాయింట్, రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. కోబే బ్రైంట్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అందరూ ఏమన్నారంటే బాస్కెట్బాల్ కోర్టులో అతను కింగ్ కావచ్చు,
కానీ బయట ప్రపంచంలో అతను ఏమీ చేయలేడు అని అన్నారు. కానీ కోబే దగ్గర ఉన్నది కేవలం బాస్కెట్బాల్ స్కిల్ మాత్రమే కాదు, అతని దగ్గర ఉన్నది మాంబా మెంటాలిటీ. ఆ మెంటాలిటీని ఏ ఫీల్డ్లో వాడినా రిజల్ట్ ఒకేలా ఉంటుందని అతనికి తెలుసు అండ్ అది నిరూపించాడు కూడా. బాస్కెట్బాల్ నుండి రిటైర్ అయ్యాక కోబే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని నిర్ణయించుకున్నాడు. దాని పేరే డియర్ బాస్కెట్బాల్. ఇది అతను బాస్కెట్బాల్కి రాసిన ఒక ప్రేమలేఖ లాంటిది. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ సినిమా తీయడం ఏంటని హాలీవుడ్ నవ్వింది. కానీ కోబే తన ప్రాక్టీస్ సెషన్లో ఎలాగైతే ప్రతి చిన్న డీటెయిల్ మీద ఫోకస్ చేశాడో ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో కూడా అలాగే కష్టపడ్డాడు. అండ్ దాని రిజల్ట్ 2018లో కోబే బ్రైంట్కి ఆస్కార్ అవార్డు వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ అలాగే ఒక ఆస్కార్ అవార్డు రెండూ గెలుచుకున్న ఏకైక వ్యక్తిగా కోబే నిలిచాడు. అతను నిరూపించింది ఏంటంటే నువ్వు ఏ పని చేసినా అందులో నీ 100% కసిని పెడితే సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఒక మాంబా ఎప్పుడూ ఒకే చోట ఆగిపోడు, కొత్త వేట కోసం తనని తాను ఎప్పుడూ రెడీగా ఉంచుకునేలా చూసుకుంటాడు. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ముందుగా 0/15 షూటింగ్. అవమానాన్ని చూసి భయపడకు. కోబే వేసిన షాట్లు మిస్ అయినప్పుడు అందరూ నవ్వారు, కానీ ఆ కసితోనే అతను రాత్రంతా ప్రాక్టీస్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ద 4 AM క్లబ్. నువ్వు గెలవాలంటే అందరికంటే ముందే గ్రౌండ్లో ఉండాలి. లోకం నిద్రపోతున్నప్పుడు కూడా కోబే ప్రాక్టీస్ మొదలుపెట్టేవాడు, అందుకే అతను అందరికంటే ముందున్నాడు. ప్లేయింగ్ త్రూ పెయిన్. నొప్పి నీకెప్పుడు అడ్డంకి కాకూడదు. సాగులు వెతకడం మాని మన ప్రోగ్రెస్ మీద మనం దృష్టి పెట్టాలి. అబ్సెషన్ ఓవర్ పర్ఫెక్షన్. ప్రతి చిన్న విషయాన్ని వదలకు. షూ అడుగున 1 మిల్లీమీటర్ తేడా ఉన్న కోబే పట్టించుకునేవాడు, ఎందుకంటే ఆ చిన్న మార్పులే పెద్ద రిజల్ట్ని ఇస్తాయి. నో ఫ్రెండ్స్ ఇన్ ద కోర్ట్. పని దగ్గర స్నేహం చూడకు. గెలవడం కోసం కోబే తన టీమ్మేట్స్తో కూడా చాలా కఠినంగా ఉండేవాడు. అందరూ బెస్ట్ ఇవ్వాలనే కోరుకున్నాడు. లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్. నేర్చుకోవడానికి సిగ్గుపడకు. ఎంత ఎదిగినా ఒక పిల్లాడిలాగా డౌట్స్ అడుగుతూ తనకంటూ తోపు ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని తెలుసుకోవాలి. ద 666 వర్కౌట్. రోజుకి 6 గంటలు, వారానికి 6 రోజులు, 6 నెలల పాటు కోబే చేసిన ఆ భయంకరమైన ప్రాక్టీసే అతన్ని కింగిన్ చేసింది. సో మనం కూడా ఇది ట్రై చేయొచ్చు. రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. మన టాలెంట్ ఒకే చోట ఉండకూడదు. బాస్కెట్బాల్ మానేసాక కూడా అదే కసితో సినిమా తీసి ఆస్కార్ కొట్టాడు. అలాగే మనం కూడా మన లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చినా అదే కసితో పనిచేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, 2020లో కోబే బ్రైంట్ మనల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అతను నేర్పిన ఆ మాంబా మెంటాలిటీ మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. సక్సెస్ అనేది అదృష్టం వల్ల రాదు, అది మీ కష్టం వల్ల వస్తుంది. కోబే మన మధ్య లేకపోయినా ఆయన వీడియోలు, ఆయన మాటలు, అలాగే ఆయన రాసిన పుస్తకాలు మనల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉంటాయి. ఈ రోజు నుండి మీ పనిలో మీరు ఒక మాంబాలాగా మారిపోండి. మీలోని బద్ధకాన్ని చంపేసి మీ లక్ష్యం కోసం పోరాడండి. ఈ వీడియో మీకు ఏ మాత్రం కిక్ ఇచ్చినా వెంటనే మీ గోల్ మీద వర్క్ మొదలు పెట్టండి అండ్ నాకు కామెంట్స్లో చెప్పండి ఐ హ్యావ్ ద మాంబా మెంటాలిటీ అని. అండ్ దిస్ ఈజ్ సందీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.